అందరికీ నమస్కారం అండి. పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలను, అదేవిధంగా ఉగ్రవాద మూకలను వాళ్ళ అంబుల పొదలో పెట్టుకుని పెంచి పోషించడం వలన వాళ్ళు భారతదేశంలోకి వచ్చి వాళ్ళు ఉద్దేశపూర్వకంగా పాక్ ఆర్మీ కావచ్చు, అదేవిధంగా పాక్ ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీరందరూ ప్రోద్బలంతో ఈ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్లో చొరబడి 25 మంది చంపడమే కాకుండా 10 మందిలో గాయాలు చేయడమే కాకుండా మళ్ళీ పాక్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని మన దేశ రక్షకులు అంతమొందిస్తే వీళ్ళు మళ్ళీ రిటర్న్గా జమ్మూ కాశ్మీర్ వచ్చి మళ్ళీ ఇంకో 15 మందిని చంపి ఇంత నరమేధం సృష్టించి ఈ రోజుని చివరికి పాకిస్తాన్ ఉగ్రవాదులు, అదేవిధంగా ఆర్మీ, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా కలిసి భారతదేశంతో యుద్ధం కోరుకుంది వీళ్ళు. భారతదేశమే యుద్ధం కోరుకోలేదు, కేవలం వీళ్ళు మాత్రమే యుద్ధాన్ని కోరుకున్నారు. దానిలో భాగంగానే భారతదేశం ఆర్మీ సైన్యం దాడి చేయడం జరుగుతుంది. ఈ దాడిలో భాగంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఏమీ తెలియని అమాయక పౌరులు మాత్రమే చనిపోతున్నారు, ఏమీ తెలియని జనం మాత్రమే హింసించబడుతున్నారు. కొంతమంది తీసుకున్నటువంటి చేతగాని నిర్ణయాల వలన పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, వీళ్ళందరి నిర్ణయాల వలన ఏమీ తెలియని పేద ప్రజలు మాత్రమే అక్కడ హింసించబడటం అనేది చాలా బాధాకరం. అక్కడ ఉన్నటువంటి ఆల్రెడీ దరిద్రం పాకిస్తాన్లో, ఆ దరిద్రానికి తోడి ఈ ఉగ్రవాదం పిలిచి పోషించుకోవడం వల్ల అమాయక పౌరులు, సామాన్య పౌరులు బాధపడటం తప్ప అక్కడ ఏమీ లేదు. దీనివల్ల నష్టపోతుంది పాకిస్తాన్, అది తెలుసుకోవాలి. ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి లోకసభలో పార్లమెంట్లో ఒక వ్యక్తి, ఒక ఎంపీ కూడా ఏడ్చి మరీ చెప్పాడు, భారతదేశం నుంచి మమ్మల్ని కాపాడండి, మేము చనిపోతాము, మమ్మల్ని వాళ్ళు వదలరు అంత ఈజీగానే ఆయన ఏడుస్తా కూడా సమాధానం చెప్పినా కానీ పాక్ ప్రైమ్ మినిస్టర్ ఏమాత్రం కూడా కనికరం లేకుండా యుద్ధానికి టెర్రరిస్టులకు ప్రాణం పోస్తా భారతదేశానికి వ్యతిరేకంగా మారాడు. ఈ రోజు నైట్ యుద్ధం లేవనెత్తి ఎంత యుద్ధం జరుగుతుంది, దీనివల్ల సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు, దీంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా భారతదేశంలో కూడా, మన దేశంలో కూడా చాలా అనేది జరుగుతుంది. ఇటువంటి సంఘటనలో దారి తీయడం అనేది చాలా బాధాకరం. ఏదేమైనప్పటికీ మన శత్రువులు మన మీదకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళు నష్టపోతారు, నష్టపోయినా కానీ ఇక మనం తప్పని పరిస్థితి, చేయాల్సినటువంటి పరిస్థితి, చేయకపోతే చేతగానితనం అవుతుంది. కాబట్టి చేయాల్సిందే, నష్టపోయినా లాభపడినా కానీ చేయాల్సిందే. యుద్ధం అనేది ఖచ్చితంగా జరగాలి. ఎందుకంటే పొద్దుగూకులు కూడా వీళ్ళు ఉగ్రవాద చర్యలు డైరెక్ట్గా ఆర్మీ సైన్యం మీదే పుల్వామా దాడులు కానీ ఇంకా చాలా జరిగినాయి దాడులు. ఈ దాడులన్నింటినీ కూడా ఖండించాలంటే, వ్యతిరేకంగా లేవాలంటే యుద్ధం జరగాలి. యుద్ధంలో తాడోపేయడం ముగించాలి పాకిస్తాన్ని. అప్పుడు మాత్రమే భారతీయులు రక్షణగా ఉంటుంది. అదేవిధంగా ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో కూడా, రద్దీగుండా ప్రాంతాల్లో ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో కూడా సెక్యూరిటీని పెంచి ప్రజల ప్రాణాలను కాపాడాలి మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మరొకసారి జై హింద్.